శరన్నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు. శైలం అంటే కొండ, పర్వతమైన హిమవంతుడికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి, ఎడమ చేతిలో కమలం పట్టుకుని తలపై చంద్రవంకతో అమ్మ విరాజిల్లుతుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు పరమేశ్వరుని వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు మహాయజ్ఞాన్ని నిర్వహించి దేవతలందరినీ యజ్ఞ భాగాలను స్వీకరించడానికి ఆహ్వానించాడు. కానీ శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించలేదు. దక్షుడు యజ్ఞం సంకల్పించిన విషయం తెలిసిన సతీదేవి ఆయన పిలవకపోయినా దాన్ని వీక్షించాలని ఉబలాటపడి తన మనస్సులోని కోరికను పరమేశ్వరునికి తెలియజేస్తుంది. సతీదేవి మాటలు విన్న పరమేశ్వరుడు కారణమేమో గాని దక్షుడు తన యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించి యజ్ఞ భాగాలను కూడా వారికి సమర్పిస్తున్నాడు. కానీ ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు సరికదా, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితిలో నీవు అక్కడికి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదని హితువు పలికారు. శివుడు ఎంతగా చెప్పినా పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. శివుడు దిగంబరుడని, విషమనేత్రుడని, కపాలమాలదారుడని, ఒళ్ళంతా బూడిద పూసుకుని బిచ్చమెత్తుకుంటూ తిరిగే హీనుడని, శ్మశాన సంచారుడు కనుక అపవిత్రుడని శివుణ్ణి అవహేళన చేస్తాడు. దక్షుడు చేసిన శివనిందును భరించలేకపోయింది సతీదేవి. పరమేశ్వరుని మాటలను పెడచెవిన పెట్టి ఇక్కడికి వచ్చి పెద్ద పొరపాటే చేశానని క్షోభతో, క్రోధంతో మదన పడుతుంది. సతీదేవి నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది. తనను దాక్షాయిని అన్న పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది. సతీదేవి ఆత్మత్యాగం గురించి తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రుడవుతాడు. తన ప్రమదగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అతడి శిరస్సును ఖండించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. యోగాగ్నిలో తనువును చాలించిన దాక్షాయిని మరుజన్మలో హిమవంతుని పుత్రికగా జన్మిస్తుంది. శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కిన జగన్మాతకు పార్వతి, హైమవతి, శైలజ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఉపనిషత్తుల్లోని ఒక కథను అనుసరించి హైమవతి రూపంలో దేవతల గర్వాన్ని అణిచివేస్తుంది. శైలపుత్రిగా అవతరించిన అమ్మవారిని పరమేశ్వరుడు వివాహం చేసుకుని తన శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. శివ మహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ పార్వతీదేవుల కథలు మనం చూడవచ్చు. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగ సాధనకు ప్రధానమైనది. శైలపుత్రీదేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైనా శివకుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు. యోగపరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.